సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పాలు తాగే పసిపిల్లవాని దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి ప్రేమ అనేది కావాలి. ప్రేమ కోసం పరితపించే వాళ్ళు ఎంతో మంది. ప్రేమ లేకపోతే బ్రతకలేమన్నట్లుగా తమల్ని ఎవరు ప్రేమించినటువంటి వ్యక్తులు చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకుంటూ తనువు చాలిస్తూ ఉంటారు. తమను ప్రేమించే వారి లోకంలో ఒక్కరున్న భరోసాతో బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే మనుషులు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమిస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమ స్వరూపి అని వ్రాయబడి ఉంది. ఆయన స్వభావములో, స్వరూపములో, స్థితిలో, సమస్తములో కూడా తన సంపూర్ణ ప్రేమ తత్వాన్ని కలిగిన దేవునిగా బైబిల్ గ్రంథం పేర్కొనడం జరిగింది. మనిషిని సృజించిన క్రమము చూసినట్లయితే మనిషి ఎంతగా ప్రేమించడం అర్థమవుతుంది. తన సొంత హస్తముతో అవయవ నిర్మాణము చేసి, తన వాయువునే ఊపిరిగా పోసి, జీవాత్మగా చేసి, ఎంతో సంతోషిస్తున్న సమయంలో సర్వ సృష్టి మీద ఏలికగా నియమించి పరిపాలిస్తున్న క్రమములో దేవునికే వైరి అయినటువంటి సాతాను తాను ఎంతో అపురూపంగా ప్రేమగా సృజించినటువంటి మానవుని మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అలా దాడి చేసిన క్రమములో ఇష్టంగా ప్రేమిస్తున్నటువంటి దైవమును పక్కన పెట్టి చెప్పుడు మాటలు విని ఎంతగానో గుండె కోతను కలగజేశారు. అయినప్పటికీ కూడా దేవుడు మనిషిని వదిలిపెట్టలేదు. ఎందుకంటే ప్రేమగా చేసుకున్నాడు, ఇష్టపూర్వకంగా చేసుకున్నాడు. తన ఇష్టాన్ని అంతటిని వ్యక్తపరచడానికి తన సర్వస్వాన్ని ధారపోయడం జరిగింది. జనరల్ గా ప్రతి ఒక్కరూ ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు అమూల్యమైన అపురూపమైన కానుకలు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రేమించే వ్యక్తి కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయక తన యవ్వన రక్తాన్ని చివరి రక్తబొట్టు వరకు కార్చడం అనేది జరిగింది. తన సొంత ప్రాణాన్ని పణంగా పెట్టేశాడు. అంతగా దేవుడు ప్రేమించాడు. మనం ఇంకను పాపులమై ఉండగానే యేసు ప్రభు యుక్త కాలమందు చనిపోయాడు అని రోమా పత్రిక వివరిస్తుంది. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి మరి ఏ యొక్క కవికి కూడా అందదు, అర్థము కాదు. అంత కొలతలు లేని, షరతులు లేని, పరిమితులు లేని ఉన్నతమైన సంపూర్ణమైన ప్రేమను వ్యక్తపరచడం జరిగింది. అపవాదిగా పిలువబడుతున్న లూసిఫర్ ఒకప్పుడు దేవుని యొక్క పరలోకంలో ఓ ఆధిపత్యమైనటువంటి దేవదూతగా ఉండి దేవుని యొక్క సింహాసనమే అధిష్ఠించాలన్న తలంపుతో మరి ఒక దురాక్రమమైనటువంటి ఆలోచన చేసినప్పుడు పరలోకంలోంచి తక్షణమే పడద్రోయబడింది. అయితే ఎన్నోసార్లు మనిషి ఆలోచనలోను, తలంపుల్లోను, ఊహల్లోను, ఉద్దేశాల్లోను, క్రియల్లోను తప్పిపోతూ, పడిపోతూ, పాపములో దిగజారిపోతూ దేవునికే దూరమైపోతున్నప్పటికీ కూడా దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనిషిని అమితంగా ప్రేమించాడు, అవకాశాలు ఇస్తున్నాడు. మాంత్రికులు, నేరగాళ్ళు, నరహంతకులు, హత్య చేసిన వాళ్ళు, ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది ప్రపంచానికి, సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తులు సహితము యేసు ప్రభు దగ్గరకు వచ్చి తమ జీవితాలను మార్చుకున్నారు. ఎందుకంటే దేవుడు క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, తన ప్రేమ తత్వాన్ని అర్థం చేయిస్తున్నాడు. దేవుడు మనిషిని ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి మరి సమాజానికి అక్కరలేనటువంటి వ్యక్తులు సహితము దేవుని దగ్గరకు వచ్చి తమ జీవితాలు మార్చుకుని దేవుని యొక్క శిష్యులుగా, భక్తులుగా, సేవకులుగా మారి ప్రపంచ నలుమూలలా ఆయనకు మహిమ తీసుకొచ్చే ఘటములుగా కూడా మారారు. దీనంతటికీ కారణం దేవుని యొక్క ప్రేమయే. దేవుడు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మన దగ్గర భక్తి ఉందని దేవుడు మనల్ని ప్రేమించలేదు. మనం నీతిమంతులమని ప్రేమించలేదు. మనం యోగ్యులమని ప్రేమించలేదు. మన వెనుకటి చరిత్రను చూసి దేవుడు మనం ప్రేమించలేదు. గొప్ప వంశీకులమని, ఉన్నత పదవులు లేకపోతే ఉన్నత స్థలములు, ఉన్నత హోదాలు ఉన్నాయని దేవుడు మనం ప్రేమించలేదు. కానీ మనం ఇంకనూ భక్తిహీనులమై ఉన్నప్పుడు, ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, ఇంకనూ ఎవరికి పనికి రాలేనప్పుడు దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను సిలువలో మరి డెమాన్స్ట్రేషన్ గా ప్రదర్శిస్తూ వచ్చాడు. నన్నెవ్వరూ ప్రేమించట్లేదని, నేనెవ్వరికీ అక్కర్లేదని అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి, సహోదరుడా, నీకై తన ప్రాణమిచ్చి నిన్ను తన యొక్క బిడ్డగా మార్చుకోవడానికి నీకై పరితపిస్తున్నటువంటి యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే
ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించడమే కాకుండా జన్మ కర్మ పాప శాప దోషముల నుంచి విడుదలనిచ్చి సంపూర్ణమైనటువంటి తన నిత్యత్వ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. తన రక్షణ ఇస్తాడు. తన ప్రేమను కడవరకు నీకు అనుగ్రహిస్తాడు. శాశ్వతుడైన దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. మనుషుల ప్రేమ మరి కొద్ది కాలాలలో పెను మార్పులు చేడు చేసుకుంటాయి. కానీ దేవుని యొక్క ప్రేమ ఎల్లవేళలా, అన్ని వేళలా, సర్వకాలములలో ఒకే రీతిగా, మారనిదిగా, మార్పు లేనిదిగా, శాశ్వతముగా, సంపూర్ణముగా ఉంటుంది. కాబట్టి ప్రేమమయుడైన దేవుని ప్రేమను అర్థం చేసుకుని, ప్రేమకు మీ జీవితాలను అప్పగించుకుని, ఆయన కూడా ప్రేమించడం మొదలుపెట్టండి. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నడిపిస్తాడు. అట్టి కృపా ధన్యత అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.